అనురాధపురం నుంచి మేము ఉదయం 7 గంటలకల్లా అల్పాహారం ముగించుకొని మా కోసం సిద్ధంగా ఉన్నటువంటి బస్సుల్లో మా బృందమంతా బయలుదేరడం జరిగింది. మార్గమధ్యంలో ఒక బౌద్ధ ఆరామం ఉంటుంది, బౌద్ధ గయ అని. అక్కడికి చేరుకున్నాం. అందరూ సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఎంతో చురుకుగా ఉత్సాహంగా బయలుదేరారు. చూస్తున్నారు కదా. శ్రీ మహాబోధి అని పిలువబడే ఈ వృక్షము అనురాధపురంలోని చారిత్రాత్మక నగరమైన మహామేవునా గార్డెన్లో ఉన్న చారిత్రాత్మకమైన పవిత్రమైన బోధి వృక్షం. బుద్ధుడు ఈ వృక్షం కిందే జ్ఞానోదయం పొందాడు అని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారు. ఈ మహాబోధి భూమి నుండి 6.5 మీటర్ల ఎత్తులో ఎత్తైన టెర్రస్ పైన ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుండి బౌద్ధ సన్యాసులు, బౌద్ధ మతస్థులతో పాటు వేలాది పర్యాటకులు ఇక్కడికి విచ్చేస్తారు. 1985లో ఎల్టీటీఈ చేసిన ఉగ్రవాద దాడితో సహా 146 మంది యాత్రికులు ఇక్కడ ఊచకోతకు గురయ్యారు. ఇక్కడ నుండి మేమంతా ట్రింకోమలిలో ఉన్న శక్తిపీఠము శాంకరి అమ్మవారి ఆలయం దర్శనం కోసము బయలుదేరాము. ఇది అష్టాదశ శక్తిపీఠాలలో మొట్టమొదటి శక్తిపీఠంగా భాసిల్లుతున్నటువంటిది. ఈ కొండపైకి వెళ్ళడానికి బస్సులు అనుమతించరు కనుక అందరూ ఆటోలను మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడి ఆటోలని టుక్కు టుక్కు అని పిలుస్తారు. ఒక ఆటోలో కేవలము 3 మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. అలా ముగ్గురికి కలిపి 600 రూపాయలు శ్రీలంక కరెన్సీ ప్రకారము తీసుకుంటారు. మన కరెన్సీ ప్రకారము 600 రూపాయలు అంటే 200 రూపాయలు ముగ్గురికి అన్నమాట. ఇలా ఒక ఆటోలో 3 మాత్రమే అనుమతించడం జరుగుతుంది. మన భారతదేశంలో లాగా, మన హైదరాబాద్లో లాగా ఒక ఆటోలో పట్టినంత మందిని ఇక్కడ ఎక్కించుకోరు. ఆలయానికి వెళ్ళేటువంటి దారంతా కూడా సువిశాలంగా, ఎంతో సుమనోహరంగా ఉంటుంది. పక్కనే హిందూ మహాసముద్రము, ఆ పక్కనే ఆలయం యొక్క దారి. ఈ శక్తిపీఠము ట్రింకోమలిలో సముద్రపు ఒడ్డున తిరుకోణేశ్వరాలయంలో అంతర్భాగంగా ఉంది. ఇది అష్టాదశ శక్తిపీఠాలలో మొట్టమొదటి శక్తిపీఠంగా భాసిల్లుతుంది. తిరుకోణేశ్వరాలయము డచ్చివారి కోటను ఆనుకొని సముద్రపు ఒడ్డున ఈ ఆలయం ఉంది. ఇక్కడ రాముడు బ్రహ్మహత్య నివారణకు పూజలు చేశాడు అని ఇక్కడ విశ్వసిస్తారు. ఈ ఆలయం ప్రస్తుతం శ్రీలంక మిలిటరీ స్థలంలో ఉంది.
శ్రీలంకలో ఎటు చూసినా కానీ విదేశీ పర్యాటకులు మనకు కనబడుతూ ఉంటారు. మనము శక్తిపీఠం చేరుకోగానే ఎదురుగా అర్ధనారీశ్వర మూర్తి విగ్రహము కనబడుతూ ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి రావడము జరుగుతుంది. శ్రీలంకకు ప్రధాన ఆదాయము ఈ టూరిజం ద్వారానే రావడం జరుగుతుంది. शिवलिंग चाहिए करके बाद में रावण आके उसके ये काटे। अच्छा अच्छा वो आपने बताया था वही कट कर मैडम को बोले ये मैडम को बोले रावण ने जो पाई ना बोलो ना रावण बोले मैंने मेरे मां के नहीं శ్రీలంకలో శివకేశవ భేదం మనకు ఏమాత్రం కూడా కనబడదు. ఏ ఆలయానికి వెళ్ళినా కానీ ఒక శివలింగము, ఆ పక్కనే లక్ష్మీనారాయణలు కూడా ఆ విగ్రహాలు మనకు దర్శనమిస్తూనే ఉంటాయి. ఈ కనబడుతున్నటువంటి ఈ విగ్రహము విభీషణ మహారాజు విగ్రహము. ఆలయానికి సంబంధించినటువంటి చారిత్రక ఘట్టాలన్నీ కూడా ఇక్కడ రాయడం అనేటువంటిది జరిగింది. ఇక ఇలా ముందుకు వెళ్తే ఎదురుగా అర్ధనారీశ్వర విగ్రహము మనకు స్వాగతం చెప్తూ ఉంటుంది. అలా ముందుకు సాగితే శాంకరి అమ్మవారి ఆలయము మనకు కనబడుతుంది. ఒకవైపు హిందూ మహాసముద్రము, ఆ పక్కనే శాంకరి శక్తిపీఠము. ఆలయంలో వెళ్ళిన తర్వాత మా సభ్యులందరూ లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారికి ఒడిబియ్యం పోసి సువాసిరులందరూ కూడా తాంబూలములను సమర్పించుకున్నారు.